హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ క్రియేషన్స్ 2. ఫ్రెండ్స్, మన ఫస్ట్ ఛానల్ అయితే మొత్తానికైతే పోయిందన్నమాట. మొత్తానికైతే టర్మినేటెడ్ అయిపోయింది. మన కాపీరైట్ స్ట్రైక్స్ అయితే రావడం ద్వారా మనం ఫోక్ సాంగ్స్ అయితే మిక్స్ కొట్టి అప్లోడ్ అయితే చేసాం కదా, ఆ సాంగ్స్కి అయితే కాపీరైట్ స్ట్రైక్స్ అయితే వచ్చాయి. ఆ స్ట్రైక్స్ రావడం ద్వారా ఛానల్ మొత్తానికైతే పోయింది. బట్ నేను మన ఫోక్ సాంగ్స్ ఎడిటింగ్ చేస్తున్నాం కాబట్టి బాగా మంది బ్రో ఇంకా ఛానల్ ఓపెన్ చేయన్నారు అయితే. బట్ వాళ్ళ కోసం అని చెప్పేసి అయితే ఇంకో ఛానల్ అయితే ఓపెన్ అయితే చేశాను. ఆ సెకండ్ ఛానల్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేసిన. బట్ ఇంతకు ముందు లాగా ప్రాసెస్ అయితే నడుస్తుంది అనమాట. బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే టెలిగ్రామ్లో అయితే లింక్ ఇచ్చేస్తాను. బట్ వీటికి సంబంధించిన ఫాస్ట్ అనేది యూట్యూబ్ వీడియో మధ్యలో ఉంటుంది కాబట్టి మీరు కొంచెం స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ముందుగా ఆలస్యం చేయకుండా డెమో వీడియో అయితే చూసేయండి. ఫ్రెండ్స్, మీరు డెమో కూడా చూసారు కదా, ఆ డెమో వీడియో లాగా ఎలా ఎడిట్ చేయడమే మీరే చూడండి. అలాగే వీడియోకి సంబంధించిన బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అండ్ ఫొటోస్ అయితే నేను అన్లిమిటెడ్ మెటీరియల్స్ అయితే టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ అయితే చేసేసాను. ఆ టెలిగ్రామ్ లింక్ వచ్చేసి కూడా కొత్తగా జాయిన్ చూసే వాళ్ళైతే టెలిగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే పెట్టేసాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అలా సేవ్ చేయకుండా ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. నేను ముందుగా ఎలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నాను. ఓపెన్ చేసుకున్న ఇంటర్ఫేస్ ఇలా చూపెడుతుంది. మీకు ఇచ్చిన ఫుల్ ప్రోడక్ట్ అయితే మీరైతే పాస్వర్డ్తో అయితే డౌన్లోడ్ చేసుకున్న వరకు అయితే ప్రాజెక్ట్లో అయితే వచ్చేస్తాను అనమాట. నేను ఫుల్ ప్రోడక్ట్ అయితే ఇచ్చేసాను అనమాట. జస్ట్ లాస్ట్కి అయితే ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఓకేనా, లాస్ట్కి అయితే ఎఫెక్ట్స్ ఉంటాయి. ముందుకు వెళ్తే మనం సింపుల్గా ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని మనం ఫొటోస్ అయితే తీసుకోవాలన్నమాట. ఓకేనా, ఫొటోస్ చేసుకొని ఇక్కడ థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ అని కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని ఇక్కడ ఇంకో ఫొటోస్ చేసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఓకేనా, మనమైతే ఇదే విధంగా అయితే ఫొటోస్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకోండి. ఎఫెక్ట్స్ కూడా అయితే మనం అదే విధంగా అయితే యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. నేనైతే మీకైతే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసి అయితే చూపెడతాను గాయ్స్. ఓకేనా, మీరైతే ఇదే విధంగా అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి అన్నమాట. ఓకేనా, ఇక్కడ కట్ చేసుకొని మళ్ళీ ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా కలర్ వేసుకొని ఇక్కడ ఇంకో ఫోటో చేసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి యూస్కింగ్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ సింపుల్గా ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా కలర్ వేసుకొని ఇక్కడ ఇంకో ఫోటో తీసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఫోటో వన్ సైడ్ వచ్చింది కాబట్టి మోన్స్ రౌండ్ ట్రాన్స్పరెంట్లోకి వెళ్ళేసుకొని ఇలా మధ్యలోకి అయితే పెట్టేసుకోండి అనమాట. ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకోండి. ఓకేనా, ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. నేనైతే కట్ చేసుకుంటున్నాను. ఆటోమేటిక్లీ మీకు ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయ్యేలా అయితే ఇచ్చేస్తాను. మీకు సింపుల్గా ఏం లేదు, జస్ట్ మనం కాపీ చేసి పేస్ట్ చేసుకోవడం అన్నమాట. ఓకేనా, మీకైతే సింపుల్గా అయితే ఇచ్చేస్తాను అన్నమాట. మీరైతే సింపుల్గా అయితే ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. కొంచెం టైం అయితే పట్టుద్ది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ మనం ఫొటోస్ అయితే బాగా యాడ్ చేసుకోవాలి కాబట్టి. ఓకేనా, ఫొటోస్ అనేవి బాగున్నాయి కాబట్టి కొంచెం టైం వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు బీట్కి తగ్గట్టు ఫొటోస్ అనేవి రావాలి కాబట్టి మనమైతే ఎండ్ వరకు అయితే ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి కాబట్టి. ఓకేనా, ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటూ పోతే బాగా టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఏం చేద్దామంటే ఇక్కడ మనం సింపుల్గా ఇక్కడ 1 2 3 వీటికి వెళ్ళైతే లాంగ్ ప్రెస్ అయితే చేసుకుందాం. ఓకేనా, లాంగ్ ప్రెస్ చేసుకుంటే ఒకసారి అన్నిటి లాంగ్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ పై ట్యాప్ చేసుకొని కాపీలైట్ చేసుకోండి. ఓకేనా, కాపీలైట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకు బీట్ మీద వచ్చేసుకొని పేస్ట్ చేసేసుకోండి అనమాట. ఓకేనా, బీట్కి తగ్గట్టయితే మనకు వచ్చేస్తాయి అనమాట. రాకపోతే ఏం చేసుకోవాలా, దీన్ని కట్ చేసుకో ముందుకు పెట్టేసుకోవాలా. ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసుకోవాలా. మళ్ళీ దీన్ని కొంచెం స్క్రోల్ చేసుకోవాలా. ఈ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోవాలా. ఇలా అయితే మనం అయితే చెక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, మీకైతే ఎండ్ వరకు అయితే ఇదే విధంగా అయితే సింపుల్గా అయితే మనం యాడ్ చేసుకుంటే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకోవాలా. మళ్ళీ ఇక్కడ దీన్ని ఎక్స్ట్రా పార్ట్ అయితే కొంచెం పెంచుకోవాలా. దీన్ని కూడా కట్ చేసుకోవాలా కొంచెం. ఓకేనా, దీన్ని కట్ చేసుకొని ఇక్కడ ముందు బీట్ మార్కెట్లో కొంచెం స్క్రోల్ చేసుకోవాలి. ఓకేనా, అంటే ఇలా మనం ఇదే విధంగా అయితే యాడ్ చేసుకుంటే కానీ కొంచెం తొందరగా అయితే అయిపోతుంది అన్నమాట. ఓకేనా, మళ్ళీ అదేవిధంగా అయితే ఇక్కడ పేస్ట్ చేసేసుకోండి. ఇలా అయితే పెట్టేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ ఇంతకుముందు అక్కడైతే మళ్ళీ పేస్ట్ అయితే చేసుకోండి అనమాట. ఓకేనా, ఇలా పేస్ట్ చేసుకుంటే ఫొటోస్ అయితే యాడ్ అయిపోతాయి. ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుందాం. మళ్ళీ ఇక్కడ ముందుకు కూడా ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ని ముందు పెట్టేసుకొని మళ్ళీ పార్ట్ని కట్ చేసుకొని మళ్ళీ ఫోటో పై ట్యాప్ చేసుకొని ముందు పెట్టేసుకొని కొంచెం అయితే ఫ్రెండ్స్ కొంచెం ల్యాగ్ అవుతుంది మొబైల్ అయితే చూసారు కదా. దీన్ని కొంచెం స్క్రోల్ చేసుకోవాలా. మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ని ఫోటోని ముందు పెట్టేసుకోవాలి. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోవాలా. మళ్ళీ ఫోటో కూడా ముందు పెట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకునే అవసరం లేదు. బీటికి తగ్గట్టు వచ్చేస్తుంది అన్నమాట. కొంచెం తక్కువ వచ్చింది కాబట్టి కొంచెం పెంచుకోవాలా.
మళ్ళీ దీనికి ముందు కనేసుకొని ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ బిట్ మీద కొంచెం స్క్రోల్ చేసుకోవాలా. దీన్ని నెక్స్ట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలా. మళ్ళీ దీన్ని అయితే కట్ చేసుకోవాలి. దీన్ని కొంచెం స్క్రోల్ చేసుకోవాలా ఫోటోని అయితే. ఓకేనా, నేనైతే అన్ని బీట్కి తగ్గట్టు అయితే ఇచ్చేసాను. జస్ట్ మీరు ఏం లేదన్నట్టు లాస్ట్ ఇక్కడ ఒక ఫోటో అయితే యాడ్ అయితే చేసుకుంటున్నాను. ఓకేనా, ఇలా మనం ఫొటోస్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలా ఈ ఎండ్ వరకు అయితే ఫొటోస్ యాడ్ చేసుకున్న తర్వాత మనకు లాస్ట్కి అయితే ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి అన్నమాట సాంగ్ తర్వాత. ఓకేనా, సాంగ్ తర్వాత ఎఫెక్ట్స్ ఉంటాయి. మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ మనకు స్టార్టింగ్ వన్ ఎఫెక్ట్ ఉంది, ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ వేసుకుని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకుంటే ముందుగా తెచ్చుకోండి. ఓకేనా, ముందుగా వచ్చేసుకుని ఇక్కడ స్టార్టింగ్ వన్ ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ తీసుకోండి. ఓకేనా, జస్ట్ ఈ ఒక్క ఫోటోకి మాత్రం యాడ్ చేసుకోండి. మళ్ళీ కొంచెం ముందు స్క్రోల్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడ సెకండ్ వన్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ వేసుకోండి ఒకసారి. ఓకేనా ఫ్రెండ్స్, కాపీ ఎఫెక్ట్ వేసుకున్న తర్వాత కొంచెం ముందుగా తెచ్చేసుకోండి. ఓకేనా, ముందుగా వచ్చేసుకున్న తర్వాత ఏం చేస్తున్నాడు మనకి ఇక్కడ సెకండ్ వన్ ఫోటో ఉంది కదా, సింపుల్గా ఫోటోపై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ తీసుకోండి. సింపుల్గా మళ్ళీ ఒక ఫోటో అయితే వదిలేసుకోండి. మళ్ళీ ఇంకో ఫోటోపై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ తీసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇది ఎక్స్ట్రా పార్ట్ వచ్చింది కాబట్టి దీన్ని కొంచెం కట్ చేసుకుంటున్నాను, ముందు కూడా కట్ చేసుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఫోటోపై ట్యాప్ చేసుకున్న ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ తీసుకుంటున్నాను. అంటే మనం 1 by 1 ఫోటోస్కి అయితే మనం ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి నేనైతే మీకైతే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసి అయితే చూపెడుతున్నాను. సింపుల్ గేమ్ ఫ్రెండ్స్, ఫోటోపై ట్యాప్ చేసుకోవాలి, ఎఫెక్ట్స్లోకి వెళ్ళాలి, థర్డ్ స్పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోవాలా, ఆటోమేటిక్లీ ఎఫెక్ట్ అనేది అయితే యాడ్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా, నేనైతే మీకైతే సింపుల్గా అయితే ఇచ్చేసాను. నేనైతే మీకు సింపుల్గా అయితే ఇచ్చేస్తున్నాను. మీరు కూడా కొంచెం సపోర్ట్ అయితే చేయండి. కొత్త ఛానల్ కాబట్టి ఆల్మోస్ట్ రీచ్ రాదు, మీకోసం అని చెప్పేసి వీడియోస్ అయితే వదులుతున్నాను, ఖాళీ ఉండే ఏం చేసేవాను అని చెప్పేసి. ఓకేనా, కొంచెం మీరైతే సపోర్ట్ అయితే చేయండి అన్నమాట గాయ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఫోటోలు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఫోటోపై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి అనమాట. ఓకేనా, మళ్ళీ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోవాలి, ఎందుకంటే ఒకసారి నేను బ్యాక్ అయితే వచ్చేసుకున్నాను కాబట్టి. ఓకేనా, ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకున్నా. ఇక్కడ మళ్ళీ ఫోటోపై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేస్ట్ చేసుకున్న ఎఫెక్ట్ అనేది సింపుల్గా మనం అయితే 1 by 1 ఫోటోస్కి అయితే మనం ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలా. సైడ్ బ్యాక్గ్రౌండ్ కొంచెం నెగ్లెక్ట్ చేసుకోండి, కొంచెం జలుబై అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే అర్థం చేసుకోవాలా. మీకోసం అని చెప్పేసి ఛానల్ పోయినా కూడా మళ్ళీ వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను కాబట్టి. ఓకేనా గైస్, మీరు కొంచెం సపోర్ట్ అనేది అయితే చేయండి అన్నమాట. మీరు సపోర్ట్ చేస్తున్న నాకు ఎంతో కొంత లాభం అనేది ఉంటుంది. అంటే లాభం అంటే మనీ అనేది ఏముండదు, బట్ కొంచెం పేరు అయితే లేస్తుంది అన్నమాట. అంటే మనకు కొంచెం ఫేమస్ ఉంది అట్లా అని చెప్పేసి అడుగుతున్నా, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనా, ఈ ఎఫెక్ట్ అయితే మీరైతే ఇదే విధంగా కంటిన్యూ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ అయితే ఇదే విధంగా కంటిన్యూ చేసుకుంటుంది. ముందుకు అయితే స్క్రోల్ చేసుకోండి. ఓకేనా, ముందుకు స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మనకు లాస్ట్కి అయితే ఒక ఎఫెక్ట్ ఉంటుంది, ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. ఎఫెక్ట్ కాపీ చేసుకున్న తర్వాత ముందుకు అయితే తెచ్చేసుకోండి. ఓకేనా, ముందుకు వచ్చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు మనకు స్టార్టింగ్ వన్ థర్డ్ ఫోటో ఉంది కదా, సింపుల్గా ఫోటోపై ట్యాప్ చేసుకోండి, ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, థర్డ్ స్పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ సింపుల్గా వన్ ఫోటో తర్వాత ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోపై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఓకేనా, మళ్ళీ సింపుల్గా ఒక ఫోటో వేసుకోండి, ఇంకో ఫోటో ఉంటుంది, ఫోటోపై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. అంటే ఇలా మనం 1 by 1 ఫోటోస్కి అయితే ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం సాంగ్కి తగ్గట్టు అయితే మనం కూడా అయితే అదేవిధంగా అయితే యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ హెచ్డి ఫొటోస్ కూడా మీకు అయితే టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది కాబట్టి మీరు కొంచెం సపోర్ట్ అయితే చేయండి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ సింపుల్గా ముందు స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది, ఫోటోపై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ సింపుల్ ఇంకో ఫోటో తీసుకోండి, ఫోటోపై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఓకేనా, అంటే ఇలా మనం 1 by 1 ఫోటోస్కి అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలి కాబట్టి నేనైతే మీకైతే చేసి అయితే చూపెడుతున్నాను. కాబట్టి మీరు కొంచెం సపోర్ట్ అనేది చెయ్యండి. బట్ నాకు సపోర్ట్ అని అంటే ఏ విధంగా చేస్తానంటే కొంచెం 1K సబ్స్క్రైబర్స్ అయితే దాటాలన్నమాట. నాకేందంటే నాకు 1K సబ్స్క్రైబర్స్ దాటితేనే ఎంతో కొంత ఫేమ్ అనేది వస్తుంది. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ వచ్చేసి జస్ట్ ఒక 67 నెంబర్స్ ఉన్నారు కాబట్టి అదైతే సరిపోదన్నమాట. జస్ట్ మీకోసం అని చెప్పేసి నేనైతే మళ్ళీ ఎడిటింగ్ అనేది స్టార్ట్ అయితే చేస్తున్నాను. నాకు ఎగ్జామ్స్ ఉండి కూడా నేను మీకైతే ఎడిటింగ్ అనేది ప్రీసెట్స్ అయితే కొంచెం ఫ్రీలో అయితే ఇచ్చేస్తున్నాను కాబట్టి, అంటే ఫ్రీలో అంటే ఫ్రీలో ఏం లేదు, కొంచెం వాచ్ టైం అనేది పెరగాలి కాబట్టి నేను మీకైతే పాస్వర్డ్ పర్పస్లో అయితే ఇచ్చేస్తున్నాను. ఓకేనా, పాస్వర్డ్ పర్పస్లో ఇవ్వడానికి కూడా కారణాలు ఉన్నాయి కొన్ని, ఆ కారణాలు కూడా నేనైతే ముందు వీడియోలో అయితే చెప్తాను అన్నమాట. ఓకేనా, కొంచెం మీరైతే సపోర్ట్ అయితే చెయ్యండి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఎడిటింగ్ అయితే మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఇప్పుడు పైన సింపుల్గా షేర్ పై ట్యాప్ చేసుకొని ఇక్కడ కింద ఎక్స్పోర్ట్ పై ట్యాప్ చేసుకుంటే వీడియో అయితే డౌన్లోడ్ అవుతుంది అన్నమాట. ఓకేనా, వీడియో అయితే డౌన్లోడ్ అయిపోతుంది.
జస్ట్ ఇక్కడ ఏం చేస్తుంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ పెడతారు. అంటే మనకు హెచ్డీ క్వాలిటీ అనేది పెట్టేసుకోవాలి కాబట్టి నాకైతే అలా రావడం లేదు. ఇక్కడ ఇప్పుడు డౌన్లోడ్ అయితే చూడండి. వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.